హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు అయితే గ్లాస్ కేక్ అదే జెల్లీ కేక్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ జెల్లీ కేక్ అండి, ఫ్రెష్ ఫ్రూట్స్తో తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయడానికి చూడండి. వీడియో చివరి వరకు చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజైన పోలీపాడ్యమిని కూడా ఈ వీడియోలో పెట్టాను. ఒకసారి అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జెల్లీ కేక్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ప్లెయిన్ చైన్ గ్రాస్ అండి. ఇది ఈ విధంగా డబ్బాలో ఉంటుంది. 10 grams for 55 rupees ఓన్లీ. డీమార్ట్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఆర్డర్ పెట్టినట్లయితే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఈ విధంగా చైనా గ్రాస్ అనేది మనకి బాక్స్లో నుంచి తీసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఈ కేక్ని అయితే తయారు చేయాలి. ఫస్ట్ అయితే నేను ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నానో మీకు చూపిస్తాను. పోమగ్రనేట్, డ్రాగన్ ఫ్రూట్, కివి, స్ట్రాబెర్రీ, బనానా, యాపిల్, ఈ ఫ్రూట్స్ని అయితే యాడ్ చేస్తాను ఈ జెల్లీలో. ఈ ఫ్రూట్స్ యాడ్ చేయాలనేది ఏం లేదు, మనకి అవైలబుల్గా ఉన్న ఏ ఫ్రూట్స్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ జెల్లీ అవైలబుల్గా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని అయితే యాడ్ చేయొచ్చు. నాకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిని అయితే తీసుకొని జెల్లీ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే మనము చైనా గ్రాస్ని తీసుకొని ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. చైనా గ్రాస్ అనేది త్వరగానే కరిగిపోతుందండి. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఒక బౌల్ షుగర్ వరకు వేసుకుంటున్నాను. ఈ షుగర్ అనేది కరిగే వరకు తిప్పుకోవాలి. జెల్లీ కన్సిస్టెంట్ వచ్చే వరకు కొంచెం తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత చల్లబడిన తర్వాత మనకి జెల్లీ లాగా కొంచెం దగ్గరకు వస్తుంది, సాఫ్ట్గా అవుతుంది. దీన్ని మరిగించుకోవాలి. ఒకసారి మరిగించుకున్న తర్వాత పిల్లల కోసం అయితే జెల్లీని ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకొని ఈ జెల్లీ మిశ్రమం ఉంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేస్తున్నాను చిన్న బౌల్లో. ఇంకా అదేవిధంగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసి అందులో కూడా వేసాను. ఇంకా వైట్ కలర్ కోసం అయితే ఇది యూజ్ చేశాను. ఆర్గానిక్ షుగర్ కాబట్టి మనకి వైట్ కలర్ అంతగా కనిపించడం లేదు. జెల్లీ ఐస్ క్రీమ్ చేయొచ్చు కదా మమ్మీ అంటున్నాడు ఈ విధంగా, అందుకనే ఇది పెట్టాను. ఒక గిన్నె తీసుకొని అందులో ఇప్పుడు మనము కరిగించుకున్న చైనా గ్రాస్ ఇంకా షుగర్ ఉన్న వాటర్ని తీసుకొని ఆ బౌల్లో వేయాలి. మనకి ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ని అయితే డెకరేషన్ చేసుకోవాలి. కివీని ఫస్ట్ పెట్టినట్లయితే మనకి లుకింగ్ బాగుంటుంది, అందుకనే కివీ ఫ్రూట్స్ని అయితే ఫస్ట్ యాడ్ చేశాను. మధ్యలో స్ట్రాబెర్రీస్ యాడ్ చేశాను. కివీలో చాలా పోషక విలువలు ఉన్నాయి. మెయిన్గా విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా స్ట్రాబెర్రీ అనేది ఫ్లేవనాయిడ్, ఎలాజిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉండడం వలన క్యాన్సర్ రాకుండా చూస్తుంది. ఇంకా మతిమరుపుని కూడా రాకుండా చేస్తుంది. మన మూడ్ని కూడా చేంజ్ చేస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్క స్ట్రాబెర్రీ తిన్నారంటే మన మూడ్ మళ్ళీ సెట్ అవుతుంది. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ మెయిన్గా షుగర్ పేషెంట్స్ తినడం వలన షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. ఇంకా యాపిల్కి చెప్పనవసరం లేదు, రోజుకొక యాపిల్ని తింటే డాక్టర్ని దూరంగా ఉంచవచ్చు అని కూడా అంటున్నారు. దీనిలో పోషక విలువలు విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి యాపిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బనానా అనేది ఎనర్జీ బూస్టర్ కూడా ఉంటుంది. ఒక హాఫ్ డే అన్నం తినకపోయినా ఒక బనానా తిని మన ఎనర్జీ అనేది బాడీకి సరిపోతుంది. బనానా అనేది కూడా చాలా యూజ్ అవుతుంది, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మనము రెగ్యులర్గా తీసుకోకపోయినా ఈ విధంగా ఏదో ఒక ఫ్రూట్ని అయితే మన డైలీ లైఫ్లో తీసుకుంటూ ఉండాలండి. పిల్లలకి ఫ్రూట్స్ ఇస్తే ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా కేక్ డిఫరెంట్గా ఏదైనా తయారు చేసి ఇస్తే తింటారు. దానివల్ల మనకి కావాల్సిన పోషకాలు అనేవి అందుతాయి. ఎదిగే పిల్లలకి మెయిన్గా ఫ్రూట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇంకా జెల్లీ కేక్ ఈ విధంగా ఒక 4 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్లయితే ఈ విధంగా మనకి కేక్ లాగా వచ్చేస్తుంది. దీన్ని ఇంకా కట్ చేసుకొని ఎవరికి ఏ ఫ్రూట్ అంటే ఆ ఫ్రూట్ మా పిల్లలు అయితే తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా కార్తీక మాసం చివరి రోజు నేను చేసిన